హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి కంకటి స్పూన్. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన పూరీ కర్రీ అండి. నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఒక పూరీలోకే కాదండి, మనం దోశలతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఈ కర్రీ కావాల్సింది 2 ఆలుగడ్డలు. ఇలా ఆలుగడ్డల్ని కడిగేసి తగినన్ని వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని అందులో ఈ కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే ఉండాలండి, అలానే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే బాగా ఫ్రై చేయొద్దండి, ఇక్కడ చూపిస్తాను అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలానే ఇందులో నేను కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకున్నాను. పచ్చి బఠానీ ప్లేస్లో మీరు క్యారెట్ అయినా కూడా వాడచ్చు. ఇలా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. నేను ఇక్కడ 2 ఆలుగడ్డ తీసుకున్నాను కదా, ఒక ఆలుగడ్డని ఇలా స్మాష్ చేశాను, ఇంకో దాన్ని ఇట్లా పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే గ్రేవీ కాస్త థిక్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా కలిపి ఈ బాయిల్ అవుతున్న దాంట్లో వేసుకోవాలి. ఈ శనగపిండి వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. మరిగించుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మంచిగా మరిగింది. ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన పూరీ కర్రీ రెడీ అయింది.